అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు చందమామ కథల్లో పునర్జన్మ అనే చక్కనైన చందమామ కథను విందాం. పూర్వకాలమందు పరమ పవిత్రమైనటువంటి పండరీపురంలో కమలాకరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్రవేత్త. ఆయన భార్య సుమతి సద్గుణవతి, భర్తకు అనుకూలవతి. వారికి పద్మాకరుడనే సుపుత్రుడు కలిగాడు. ముగ్గురు మంచి భక్తులను సేవించడం అంటే ఆసక్తి కలవారును. కమలాకరుడు కడుపేద కనుక యాయవారం చేసుకుని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు. ఒక రోజున కమలాకరుడు యాయవారానికని బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో తుకారాము, నామదేవు మొదలైన భక్తులు ఎంతోమంది అతనికి ఎదురయ్యారు. వారిని అందరినీ చూచి కమలాకరుడు బ్రహ్మానంద భరితుడై, అయ్యలారా, ఇవాళ ఎంతటి సుదినం! మీరందరూ ఒక్కమారుగా దర్శనమిప్పించడం నా పూర్వజన్మ విశేషం తప్ప మరేమిటి? దయవుంచి ఈ పూట ఈ ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యులను చేయండి అని ప్రార్థించాడు. అందుకు వారు, ఓయి కమలాకర, నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము. కానైతే పాపం నీకు జరుగుబాటు తక్కువే. నీవే యాయవారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తున్నావే. మేము ఒక్కళ్ళము ఇద్దరము కాము. మా అందరినీ ఎక్కడని భరించగలవు? వద్దులే, తాపత్రయపడకు. నీ అభిమానమే మాకు 10,000 అని ప్రీతిగా అన్నారు. ఈ మాటలకు కమలాకరుడు చాలా ఖిన్నుడయ్యాడు. అయ్యా, ఎంత మాట చెప్పారు! మీరు అన్నట్టు నేను యాయవార వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి నిజమే. అయితే నా జననీజనకులైన రుక్మిణీ కృష్ణులు మహా ఐశ్వర్య సంపన్నులు. వారి కృప ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు. కాబట్టి దయవుంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకొన్నాడు. అతనికి భగవంతుని యందు గల నమ్మిక చూచి ఆ భక్తులు ఎంతో ఆనందించారు. సరే కమలాకర, మేము పోయి చంద్రభాగా నదిలో స్నానం సంధ్య నెరవేర్చుకు వస్తాము. నీవు ఇంటికి వెళ్ళి తగు ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండు అని చెప్పి వారు వెళ్ళారు. కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు. సుమతి కూడా ఇందుకు సంతోషించింది. తక్షణమే ఆమె తన స్నేహితురాలందరికీ ఇళ్ల వద్దకు పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది. తీరా వంట పూర్తి కాకముందే కట్టెలు అయిపోయినాయి. అందుచేత కొడుకును పిలిచి, నాయనా పద్మాకర, కట్టెలు అయిపోయినాయి. ఆ మూల కాసుని పిడకలు తీసి చప్పున పట్టుకురా అంది. వాడు గబగబా పోయి పిడకలు తీయబోతూ ఉండగా ఎన్నాళ్ళ నుంచో అందులో కనిపెట్టుకుని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాణ్ణి కాటు వేసింది. వాడు అమ్మా అని ఒక్క కేక వేస్తూ కింద పడి ప్రాణాలు విడిచాడు. ఆ కేక వింటూనే తల్లి యువతలకు వచ్చి చూచింది. నిశ్చేష్టురాలయ్యింది. కింద పడి ఉన్న బిడ్డడి శరీరం తడిమి చూచి వాడు మరణించినట్టు తెలుసుకుంది. అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది. అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు. ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది. అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకుని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది. వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఆ భక్తులు స్నానాది కృత్యాలు తీర్చుకుని భగవన్నామం కీర్తనం చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు. కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంట పెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాధానంగా భోజనానికి కూర్చోండని అన్నాడు. భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు పిల్లవాడిని కూడా రమ్మనండి అన్నారు. కమలాకరుడు మిన్నకున్నాడు. వారు దివ్య దృష్టి వల్ల అంతా గ్రహించారు. కమలాకరునితో, కుర్రవాణ్ణి పిలవండి, అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామదేవుడు. కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు. మృత కళేబరం ఇంటిలో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చేయరేమో, ఎలా? అందుకని వారితో కమలాకరుడు, అయ్యా, వాడు ఇంతకు ముందే భోంచేసి పడుకున్నాడు అని చెప్పి
తప్పించుకోజూచాడు. అలా కాదు, ఆ పసివాడు పంక్తిని కూర్చుంటే గాని భోజనం చేసేది లేదు అని పట్టుపడ్డాడు. అది వరకే దివ్యదృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు. గత్యంతరం తోచలేదు కమలాకరునికి. కరుణాసాగరుడైన పుండరీకాక్షుని ప్రార్థించాడు. అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై, భక్త, నీకేమి కావాలి అని అడిగేసరికి కమలాకరుడు, దేవా, నా ఇంటికి మహానుభావులెందరో అతిథులుగా వచ్చి ఉన్నారు. నా కుమారుడు పంక్తికి వస్తే కానీ వీలు లేదని వారు పట్టుపట్టారు. కుర్రవాడికి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చి పడింది. దయామయ, కార్యం విఘ్నం కాకుండగా అతిథులు భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బతికించు స్వామి, ఇదే నా కోరిక అన్నాడు. శ్రీహరి సరే, నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమైనాడు. ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుంచి తెలివి వచ్చిన వాడిలా లేచి కూర్చుని, అమ్మా, దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటుకి వెళ్ళాడు. సుమతి ఆనందంతో వాడిని కౌగిలించుకుని, అయ్యలారా, మీ అనుగ్రహం వల్లనే నా పసివాడు మళ్ళీ బతికి లేచాడు. మీరే భగవత్ స్వరూపులు, మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బ్రతికించాడు అని అనేక విధాల తన సంతోషాన్ని వెల్లడించింది. అప్పుడు సుగుణరాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిని కూర్చోబెట్టుకుని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు. వారు భక్త శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినుతించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయాడు. విన్నారు కదండి. ఇప్పుడు గయ్యాళి అనే మరో చక్కని చందమామ కథను విందాం. పూర్వం కోనవరం అనే గ్రామంలో కయ్యాల కామాక్షి అనే పేరు గల ఒక ఆమె ఉండేది. కారణం లేకుండానే గ్రామంలో ప్రతి వారి మీద కవ్వించి కాళ్ళు దువ్వడం, నానా తిట్లు తిట్టడం ఆమెకు నిత్యకృత్యం అయిపోయింది. ఒక రోజున గ్రామ పెద్దలందరూ చేరి మహాలక్ష్మమ్మ చెట్టు కింద సభ తీర్చి కయ్యాల కామాక్షిని ఊళ్ళో లేకుండా చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇందుకోసం కొంత డబ్బు పోగు చేసి కయ్యాల కామాక్షిని తిట్లాట పొట్లాటల్లో ఓడించిన వారికి గొప్ప బహుమానం ఇస్తామని అంటూ చాటింపు వేయించారు. బహుమతి వస్తుందంటే చాలామందికి ఆశ కలిగింది. కానీ ఒక్కళ్ళకు కూడా కయ్యాల కామాక్షితో తిట్లాట పొట్లాటల్లో గెలవగలమనే ధైర్యం లేకపోయింది. ఆ గ్రామంలోనే బాలయ్య అనే ఒక భేదవాడు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు, కోడలు ఉన్నారు. కోడల పేరు కనకం. వయసులో చిన్నదైనా మంచి తెలివితేటలు కలది. కయ్యాల కామాక్షిని గురించిన చాటింపు విని తన పొట్లాటల్లో ఆమెను ఓడించగలనని భర్తతో చెప్పింది. కనకం చెప్పిన ఈ మాటలు విని అతను చులకనగా నవ్వాడు. నవ్వి భార్యతో, కయ్యాల కామాక్షి గయ్యాలతనానికి గ్రామమే హడలిపోతూ ఉంటే చిన్నదానివి నీ వల్ల ఏమవుతుంది? లేనిపోని గొడవ పడకు, ఊరుకో అన్నాడు. కానీ కనకం పట్టుపట్టింది. కయ్యాల కామాక్షిని ఇట్టే ఓడిస్తానని ఈసారి తన మామ బాలయ్యతో చెప్పింది. చాలా ధనం బహుమానంగా వచ్చే వీలు కూడా ఉంది కనుక బాలయ్య సరే అనక తప్పింది కాదు. ఇష్టం ఉన్నా లేకపోయినా తప్పలేదు. అయితే కయ్యాల కామాక్షితో కయ్యానికి తలపడ్డం ఎక్కడా ఎట్లాగా అన్న సమస్యలు ఎదురైనాయి. దానికి కనకం ఒక ఉపాయం చెప్పింది. ఊరి ప్రక్కనే పారుతూ ఉన్న ఏటి ఒడ్డున ఒక పడవలో తాను నిలబడతానని, తనకు ఒక పాత చెప్పు, ఒక చీపురు కట్ట ఇవ్వవలసిందని కోరింది. అలాగే ఏర్పాట్లు జరిగాయి. ఏటి ఒడ్డునే ఒక పడవలో కనకం నిలబడింది. ఎడమ చేతిలో ఒక పాత చెప్పు, కుడి చేతిలో చీపురు పట్టుకుని ఉంది. ముఖం కనబడినట్లు చీర కొంగుతో కప్పుకున్నది. కయ్యాల కామాక్షితో కొందరు ఈ వాత చెప్పారు. ఆహా, నాతో పోట్లాటకి తలపడే మనిషి అనేది ఈ లోకంలో ఉందా? చూస్తాలే దాని సంగతి. అంత పొగరా అంటూ కామాక్షి ఏటి దగ్గరకు బయలుదేరింది. అరగంట సేపటి కల్లా ఏటిగట్టు మీద వందలాది జనం పోగయ్యారు. వేడుక చూసేందుకు వచ్చిన వాళ్ళు ఈ దెబ్బతో కయ్యాల కామాక్షి శని విరగడవుతుందన్న ఆశతో వచ్చిన వాళ్ళు కనకాన్ని చూసేసరికి ఆశ్చర్యపోయారు. ఈ చిన్నమ్మాయి ఆ గొండు ముసల్దానితో ఏం పోట్లాడగలుగుతుంది అన్న అనుమానం
అక్కడ పోగైన ప్రతి ఒక్కరికి కలిగింది. కయ్యాలి కామాక్షి గొంతెత్తి తిట్టడం ప్రారంభించింది. ఎవత్వే నువ్వు, నాతో తిట్లాట పొట్లాటల్లో పోటీకి వచ్చావట అంటూ నానా తిట్లు తిట్టసాగింది. కనకం పడవలో నిలబడి నోరెత్తకుండగా తన కుడి చేతిలో ఉన్న చీపురు కయ్యాల కామాక్షి కేసి చూపించింది. దానితో కామాక్షికి మరింత రోషం కలిగి అడ్డమైన తిట్లు తిట్టడం మొదలుపెట్టింది. కనకం నోరు మెదపకుండగా అన్ని తిట్లకు ఓ మారు పాత చెప్పు, మరోమారు చీపురు కామాక్షి కేసి చూపిస్తూ కొడతా అన్నట్టుగా ఊపసాగింది. కయ్యాల కామాక్షి మరీ రెచ్చిపోయింది. రాళ్ళ వర్షంలాగా ఒకటే తిట్టడం తిట్టింది కనకాన్ని. కనకం నోరెత్తకుండగా చేతుల్లోని చెప్పు చీపురు కట్టెలతో అదే జవాబుగా చెబుతూ వచ్చింది. చూడవచ్చిన జనం పొట్లాటలు చూసి పొట్టలు చెక్కలయ్యేటట్లు తెరిపి లేకుండా నవ్వసాగారు. కయ్యాల కామాక్షికి తిట్టి తిట్టి నోరు పడిపోయింది. ఆపసోపాలు పడుతూ దాహం దాహం అంటూ ఎట్లో దిగి నీళ్లు తాగసాగింది. జనం మళ్ళీ ఒకటే నవ్వు. కొంతసేపు అయ్యేసరికి కయ్యాల కామాక్షికి గొంతు బొంగురిపోయి మాట పలకలేదు. కనకం మొదట్లోలాగే చెప్పు చీపురు చూపిస్తూ ఉంది. కయ్యాల కామాక్షి తను ఓడిపోయానని గ్రహించింది. తిట్టుకు తిట్టు జవాబు ఇవ్వని వాళ్లతో తను గెలవలేనని తేల్చుకుంది. పైగా కట్ట మీద చేరిన ప్రజలంతా తనను చూసి విరగబడి నవ్వుతున్నారాయే. ఛీ, ఈ కోనవరంలో ఇక నేను ఉండను, దరిద్రగట్టు ఊరు అని అనుకుంటూ కయ్యాల కామాక్షి ఏటిగట్టునే పడి ఎక్కడికి పోయిందో పోయింది. కనకాన్ని ఊరి వాళ్ళంతా ఎంతగానో గౌరవించారు. పల్లెత్తు మాట అనకుండగా కయ్యాల కామాక్షి అంతటి దాన్ని ఓడించినందుకు ప్రతి వాళ్ళు ఆమె చాకచక్యాన్ని మెచ్చుకున్నారు. బహుమతిగా ఇస్తామని ప్రకటించిన ధనాన్ని రెండింతలు చేసి పెద్ద సభ తీర్చి కనకానికి బహుకరించారు. ఆ ధనంతో తమ పేదరికం పోయి సుఖించారు కనకం, భర్త, ఆమె మామ బాలయ్య. ఇప్పుడు ఆప్తులెవరు అనే మరో చక్కని చందమామ కథను విందాం. మునుకొకప్పుడు ధర్మదత్తుడనే వైశ్యవేత్త ఉత్తముడుండేవాడు. అతనికి రాజదత్తుడు, ధనదత్తుడు అనే 2 కుమారులున్నారు. ధర్మదత్తుడు మొదట నిరుపేద. కానీ అదృష్టబలం వల్లను చాకచక్యం వల్లను కోట్లు గడించాడు. ఈనాడు ధర్మదత్తుని ఓడలు విహరించని సముద్రాలు లేవు. అతని అనుచరులు గాలించని దీవులు లేవు. అతని చేతుల్లోంచి మారి లాభం తెచ్చిపెట్టని దినుసులు కానీ వస్తువులు కానీ లేవు. ధర్మదత్తుడు 50 పైబడ్డాడు. కుమారులిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. వర్తకపు మెలకువలు తెలుసుకుని తండ్రికి చాలా తోడ్పడుతున్నారు. ఇప్పుడు ధర్మదత్తునికి ఎట్టి చికాకులు చింతలు లేవు. అయినా అతని మనసుకి ఏదో తెలియని వింత వెలితేదో ఉంటూ ఉన్నది. ఒక రోజున అతను ఇలా ఆలోచించాడు. నా కుమారులిద్దరూ నా అంతటి వాళ్ళు అయ్యారు. ఇక వాళ్లకు నా సాయం అక్కరలేదు. నాకు ముసలితనం వస్తున్నది. ఎంతవరకు చెప్పుకోదగిన ఒక్క ఉపకారం ఏదైనా నేను ఎవరికి చేసి ఉండలేదు. వ్యాపారంలో నా వల్ల చెరుపు పొందిన వారు చాలామంది ఉంటారు. వారిలో ఒక్కరికైనా నేను సాయం చేస్తే పరమార్థం సాధించినట్టు అవుతుంది. కొంత మనశ్శాంతి కలుగుతుంది. ఈ ఆలోచన కలిగిన వెంటనే ధర్మదత్తుడు కుమారులిద్దరినీ పిలిపించి వ్యాపారం అంతా వాళ్ళకు అప్పగించాడు. కిటుకులన్నీ చెప్పాడు. తర్వాత, నాయనలారా, నేను రేపు వేకునే లేచి దేశాంతరం బయలుదేరుతున్నాను. కొన్నాళ్ల వరకు తిరిగి రాను అని చెప్పాడు. ఈ వార్త విని కొడుకులు కొంత విచారం వెళ్లబుచ్చారు. కానీ పెత్తనం చేజెక్కినందుకు మనసులో సంతోషంగానే ఉంది. మరునాడు ధర్మదత్తుడు పెందలకడనే లేచి దేశాంతరం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. కొడుకులిద్దరినీ పిలిచి, అబ్బాయిలు, వెళ్ళి వస్తాను, భద్రం అని చెప్పి ముందంజ వేశాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి మాత్రమే ఉంది. కొడుకులిద్దరూ సంచి చూశారు కానీ దానిలో ఏముందో గమనించలేదు. ఆ సంచిలో ఏముందో
తెలిస్తే వాళ్ళు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ధర్మదత్తుడు దేశాంతరం అన్నాడే కానీ నగరం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. ప్రొద్దుపోయిందాకా ఊరకనే అటూ ఇటూ తిరిగి కాలక్షేపం చేశాడు. చీకటి పడగానే నగరంలో ఒక కొసని నిరుపేదలు నివసించే పేటలోకి వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలో వేషం మార్చేవేశాడు. చింకిరి బట్టలు కట్టాడు. ఇప్పుడు అతను ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. బాగా ప్రొద్దుపోయింది. చలికాలం కావటం వల్ల ఎవరింట్లో వారు తలుపులు బిడాయించుకుని పడుకున్నారు. అక్కడక్కడ కుక్కలు మాత్రం మొరుగుతున్నాయి. ధర్మదత్తుడు పోయి ఒక గుడిసె దగ్గర ఆగి, అమ్మా, చాలా దూరం నుంచి వచ్చాను, ముసలివాణ్ణి, అలసిపోయాను, ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తారా నాకు అని అడిగాడు. ఎవరు నాయనా, లోపలికి రండి అంటూ నెమ్మదిగా ఒక స్త్రీ కంఠం వినిపించింది. ధర్మదత్తుడు తడిక నెట్టుకుని లోపల ప్రవేశించాడు. ఆ గుడిసెలో ఉంటున్నదెవరో ధర్మదత్తుడికి బాగా తెలుసు. ఒక వితంతువు. ఆవిడ పిల్లలు 3 ఉంటున్నారు. చాలా రోజుల క్రితం చనిపోయిన సోమగుప్తుడి కుటుంబం అది. సోమగుప్తుడు ఒకప్పుడు వాణిజ్యంలో ధర్మదత్తుడితో పోటీ చేశాడు, కానీ నగ్గలేకపోయాడు. అతని సంసారం చితికిపోయింది. చివరకు అతడు దివాలా తీసి ఆ బెంగతో కృంగి కృషించి చనిపోయాడు. అతని భార్య ఇప్పుడు నగరం చివర నిరుపేదలు నివసించే చోట ఒక గుడిసెలో ఉంటూ కష్టంగా కాలాన్ని వెలుగుచ్చుతుంది. గుడిసెలో అడుగుపెట్టగానే ధర్మదత్తుని గుండెనెవరో కలిచినట్లయింది. ఈ కుటుంబం దుస్థితికి నేనే కదా కారకుణ్ణి అనుకున్నాడు. వాళ్ళెవరూ అతన్ని గుర్తుపట్టలేదు. ప్రీతిగా ఆహ్వానించి సత్కరించారు. ఆ కుటుంబాన్ని చూడగానే ధర్మదత్తునికి ఎంతో ముచ్చట వేసింది. వారి ముఖాన దారిద్రపు గుర్తులు ఉన్నాయి. కానైతే ఎట్టి విసుగు బాధ లేదు. తన ఇంట్లో అష్టైశ్వర్యాలు ఉండేవి, కానీ ఒకరిని చూస్తే ఇంకొకరు పడేది కాదు. నౌకరులు సైతం కొట్లాడుకునేవారు. ధర్మదత్తుడు ఆ రాత్రికి వారింట్లోనే భోజనం చేసి అక్కడే పడుకున్నాడు. పంచభక్ష పరమాన్నాలు లేకపోయినా ఉన్న దాంట్లో లేదనకుండా ప్రీతితో పెట్టారు. అతనికి అది అమృతతుల్యం అనిపించింది. ప్రొద్దున్నే లేచి, తల్లి, వెళ్ళి వస్తాను, ఊళ్ళో పని ఉంది అన్నాడు. కానీ ఇంటావిడ బయటకు వెళ్ళినా పూటకూళ్లే కదా, ఇక్కడే ఉండమంటూ బలవంతం చేసింది. లోలోన సంతోషిస్తూ ధర్మదత్తుడు సరే అన్నాడు. ఇలా 10 రోజులు గడిచాయి. ధర్మదత్తుడు ఆ ఇంట్లోనే తృప్తి మీర ఆతిథ్యం పొందాడు. ఒక రోజున అతడు ఇలా అన్నాడు. నేనెవరో ఎరక్కపోయినా వెంటనే ఆశ్రయం ఇచ్చారు. నిజంగా మీరు చాలా మంచివారమ్మా. అయ్యో నాయనా, ఎవరైతేనేం, ఒక పూట పెట్టినంత మాత్రాన్న మా భోగభాగ్యాలు తరిగిపోతాయా అన్నది ఇంటావిడ. ఎక్కడి ఒక్క పూటమ్మా, నేను 10 రోజుల నుంచి తిష్టవేశాను అన్నాడు అతడు. అయితేనేం నాయనా, నీ కోసం మేము ప్రత్యేకంగా శ్రమపడేదేముంది? ఉన్నదానిలో ఇంత తింటున్నావు, పడి ఉంటున్నావు. నీవైనా పెద్దవాడివి, ఈ పరాయి దేశంలో ఎక్కడ ఏం తిప్పలు పడతావు అన్నదావిడ. ఇక ధర్మదత్తుడు నిజం చెప్పకుండా ఊరుకుండలేకపోయాడు. అతడు అన్నాడు, అమ్మా, నేను నిజంగా పరాయి దేశని కాను, ఈ ఊరివాడనే. నా పేరు ధర్మదత్తుడు. గుర్తుపట్టారా? ఇప్పుడైనా నన్ను గుర్తుపట్టండి. ధర్మదత్తుని గురించి వినటమే కానీ ఎన్నడూ చూడలేదు నాయనా. అయినా ధర్మదత్తుడు కోటేశ్వరుడు కదా. ఈ చింకిరి బట్టలతో నువ్వు ధర్మదత్తుని అంటే ఎవరు నమ్ముతారు అందావిడ. అప్పుడు ధర్మదత్తుడు సోమగుప్తునికి తనకు వ్యాపారంలో పోటీ జరగడం, సోమగుప్తుడు దివాలా తీయడం, ఆ కథనంతా చెప్పాడు. కొన్ని కారణాల వల్ల తన స్థితిగతులు దిగజారిపోయాయని, అందువల్ల తాను ఆశ్రయం వెతుక్కుంటూ వచ్చానని కూడా చెప్పాడు. ఆవిడ పల్లెటూరు మాట, పల్లెత్తు కాబట్టి ఆవిడ కనీసము చిన్న మాట కూడా అనలేదు. ఒక నిట్టూర్పు విడిచి, నాయనా, జరిగిన దానికేం, పెద్ద వయసులో ఎక్కడికి వెళ్ళి మాత్రం ఏం చేస్తావు? మా ఇంట్లోనూ ఉండిపో, నీకే లోటు రాకుండా చూస్తాం అన్నది ఎంతో ఆప్యాయంగా. ధర్మదత్తుడు సరేనంటూ
ఒక్కసారి మాత్రం నగరంలోనికి వెళ్ళి వస్తానన్నాడు. ఆ సాయంత్రమే ధర్మదత్తుడు వెంట తెచ్చుకున్న సంచి పట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళాడు. తండ్రిని చూసి రాజదత్త ధనదత్తులిద్దరూ, ఏం నాన్న వచ్చావా? నీ సంగతే రోజూ అనుకుంటున్నాం అన్నాడు. అందుకు ధర్మదత్తుడు, అత్యవసరమైన ఒక పని తగిలింది, అందుకని వచ్చాను. వెంటనే ఒక 25,000 మాడలు కావాలి అన్నాడు. అయ్యో, ఇప్పుడెలా? ఇంట్లో రొక్కం లేదే అని పెదవి విరిచాడు పెద్దవాడు. ఇంత మొత్తం ఇప్పుడు ఎందుకు అన్నాడు చిన్న కొడుకు. ఈ మొత్తం నేను ఒకరికిచ్చి సాయపడదలుచుకున్నాను అంటూ సోమగుప్తుని కుటుంబ సంగతి అంతా చెప్పాడు ధర్మదత్తుడు. ఇది విని అతని కుమారులు మండిపడ్డారు. చెమట ఉచ్చి సంపాదించిన ధనమంతా ఈ విధంగా కాని వాళ్లకు పంచిపెట్టి గంగపాలు చేస్తావా? లోకములో ఎక్కడైనా ఉందా ఇట్లాంటిది అని లేచారు. వాళ్ళ కేకలు విని నలుగురు పోగయ్యారు. అప్పుడు ధర్మదత్తుడు అన్నాడు, అబ్బాయిలు ఆగ్రహపడకండి. మీకు నేను కోట్లు సంపాదించి ఇచ్చాను, పెంచి పెద్దవాళ్ళను చేశాను. కానీ మీరు నా నిమిత్తం ముష్టి 25,000 మాడలు ఇవ్వలేకపోయారు. మీ సంగతి నాకు ముందుగానే తెలుసు, అందుకని తగు జాగ్రత్తలోనే ఉన్నాను. ఇదిగో చూడండి అని సంచి విప్పి చూపించాడు. దానిలో లక్షలు ఖరీదు చేసే మణులు రత్నాలు ఉన్నాయి. కొడుకులిద్దరూ తెల్లబోయారు. అందరూ ఆశ్చర్యపడ్డారు. ధర్మదత్తుడు మాత్రం విచారంగా బయటకు నడిచాడు. ఈ సాయంత్రం వేళ వేసటగా తిరిగి వచ్చిన ధర్మదత్తుడిని చనిపోయిన సోమగుప్తుని భార్యా పిల్లలు ప్రీతితో ఆహ్వానించారు. ధర్మదత్తుడు ఎక్కడకు వెళ్ళి వచ్చింది, ఆ సంచి విషయమై ఎంత రగడ జరిగింది మాత్రం వాళ్ళకు తెలియలేదు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.